హలో అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఇప్పుడు దాకా వర్షం కురిసింది. ఈ వాతావరణంలో పెసర గారెలు వేసుకుంటే చాలా బాగుంటుందని వేస్తున్నాను. చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ పిండితో మనం 3 రకాలుగా వేసుకోవచ్చండి. 1 వడలు, 2 పునుగులు, 3 పకోడీలు. మామూలుగా ప్లాస్టిక్ కవర్ మీద వేస్తారు వడలు. నాకు చేతి మీద వేయటమే అలవాటు అనమాట. వర్షం పడుతుంటే వేడి వేడిగా వేసి తింటూ ఉంటే పకోడీలు కానీ ఇట్లాంటి వడలు కానీ ఎంత మజాగా ఉంటుందో కదా. ఈ పెసరవడలు మాత్రం చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా క్రంచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఎవరికైనా నచ్చాల్సిందేనమాట. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. రెండమ్మ వేడి వేడి వడలు తిందరు కానీ రావాలి రావాలి. పిండి ఎలా రుబ్బాలి, ఇందులో ఏమేమి వేయాలి అన్నీ క్లియర్గా పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో వీడియోని పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ పకోడీ అయితే కరకరలాడతా ఇంకా బాగుంటుంది. శాంత పడుతున్నాను, నువ్వు రావే నా పక్కకి. ఇప్పుడే పాప కేక్ పట్టుకొచ్చింది, తింటుంది అనమాట. చాలా బాగుంది. స్వీటు హాటు చూశారు కదా. కరకరలాడే పకోడీలు, వడలు, పునుగులు 3 రకాలుగా ఒకే పిండితో ఎలా వేసామో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అందులో పెడతాలేవే, నాకు కావాలి. ఆ ప్లేట్ అక్కడ పెట్టాము, ఇంకో ప్లేట్ అట్లా పడతా. ఈ ప్లేట్ యూస్ చేయాలి మమ్మ, ఈ ప్లేట్. ఓకే అమ్మ, ఆ ప్లేట్ అక్కడ పెట్టు. ఇవి పునుగులు అనమాట. 3 రకాలుగా వేసుకోవచ్చు అని చెప్పాను కదా. 1 వడలు, 1 పకోడీలు, 1 పునుగులు. నాయకు పెట్టు. మీకు ఏ రకం కావాలంటే ఆ రకం వేసుకోవచ్చు. ఒకసారి వడలు వేసుకోండి, ఒకసారి పునుగులు వేసుకోండి, ఒకసారి ఏమో పకోడీలాగా వేసుకోండి అనమాట. ఎలా వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేయండి. ఇవేమో వడలు, ఇవేమో పునుగులు, ఇవేమో పకోడీలు. ఒకే రకం పిండితో 3 రకాలు ఎలా వేసానో చూసారు కదా. మరి మీరు ట్రై చేయండి.